విభజన జరిగిన తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ గా ఏర్పడ్డది. ఈస్ట్ పాకిస్తాన్ అనేటువంటిది తర్వాత రోజుల లోపల ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత అక్కడ షేక్ ముజిబుర్ రెహమాన్ ఆధ్వర్యంలో ఆ బంగ్లాదేశ్ ఏర్పడ్డది. ఆ సందర్భంలో బంగ్లాదేశ్ ఏర్పడటకు పోరాటం చేసినటువంటి స్వాతంత్ర సమరయోధులందరికీ బంగ్లాదేశ్లో 30% రిజర్వేషన్ కల్పించిన సంఘటన మనకు తెలుసు. ఈ 30% సంఘటన 30% రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం ఈనాడు మనం బంగ్లాదేశ్లో చూస్తున్నాం. ఆ ఉద్యమం ఎలా అయింది అంటే ప్రజల లోపల మైనారిటీలైనటువంటి హిందువులను అణచివేయాలి, హిందువుల మీద అరాచకాలు చేయాలనే పద్ధతిలో అది సాగుతూ వచ్చి ఈ రోజు అక్కడ ప్రధానమంత్రి అయినటువంటి హసీనా పదవిచ్యుతురాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడింది. దేశం నుండి ఆమె పారిపోయే పరిస్థితి వచ్చింది. అక్కడ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనేటువంటిది అర్థం కాని పరిస్థితి లోపల మొత్తం దేశం అంతా కూడా ఒక అరాచకమైనటువంటి వాతావరణం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ లోపల జరిగినటువంటి ఈ టెర్రరిస్టు కార్యక్రమాలకి వెస్ట్ పాకిస్తాన్ అయినటువంటి ప్రస్తుత పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద వ్యతిరేకత, హిందువులను అరాచకం చేయడం, హిందువుల మీద ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళని అక్కడి నుంచి వెళ్లగొట్టాలనేటువంటి పద్ధతి లోపల వ్యక్తిగతంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మీద, సంఘాల మీద గుడులు, గోపురాలు వీటన్నింటినీ ధ్వంసం చేస్తూ మనం చూస్తున్నటువంటి వీడియోలు ఈ రోజు ఎలా ఉంది అని అంటే చాలా ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఈ రోజు బంగ్లాదేశ్ లోపల మనం చూస్తున్నాము. ఒకానొక సందర్భంలో మన భారతదేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా కూడా స్పందించేటటువంటి నాయకులు ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నట్టు అరాచకలకు ఎక్కడా స్పందన కనపడతలేదు. ప్రపంచ స్థాయి లోపల మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. తిరిగి బంగ్లాదేశ్ లోపల అక్కడ ఉన్నటువంటి హిందువులు ఈ అరాచకాలకు వ్యతిరేకంగా మళ్లీ సంఘటన చేసి వాళ్ళు కూడా ఉద్యమించే పరిస్థితిలో ఈ రోజు అక్కడ ఉద్యమాల నిర్వహణ జరుగుతూ ఉన్నది. హిందువులందరినీ ఏ స్థాయిలో వాళ్ళు అక్కడ అరాచకాలు సృష్టిస్తున్నారనంటే ఒక స్త్రీలని మానభంగం చేస్తూ తర్వాత పురుషులను కూడా అతనికి స్వయంగా శుంఠి అయిందా లేదా అనేటువంటి పద్ధతిలో కూడా చూసి మరీ ఇతను కట్టర్ హిందువులా ఉన్నాడు అనే నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళ మీద అరాచకం చేయడం, చంపేయడం ఇలా ఒక్కటని చెప్పడానికి లేదు. మనం సభ్యమైనటువంటి భాషలో మనం దీన్ని మాట్లాడడానికి కూడా అవకాశం లేనటువంటి పద్ధతి లోపల ఈరోజు బంగ్లాదేశ్ లోపల హిందువుల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ అరాచకాలు మనం భారతీయులైనటువంటి మన భారత హిందువులందరం కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ఇది కేవలం బంగ్లాదేశ్ కు సంబంధించిన సమస్య కాదు, ప్రపంచ స్థాయి లోపల దీని మీద ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ముస్లిం టెర్రరిజం మనకు కనిపెడతా ఉన్నది. ఇప్పుడు మనం కొన్ని విషయాలలో ఆలోచిస్తే ఇది ఒక బంగ్లాదేశ్ కే పరిమితమైందని కాదు, మన దేశంలో చూస్తే కూడా మన పక్కన మన గ్రామాలలో, మన వార్డులలో కూడా, మన దేశంలో కూడా ఇలాంటివన్నిటి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం ఇక్కడ చైతన్యవంతమై హిందువులందరూ చైతన్యవంతమైన తర్వాత దీన్ని మనం అరికట్టడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి మనం ఒక నిష్ఠతో దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. గతంలో భారత స్వాతంత్ర సమయంలో కూడా సిక్కులు పంచ ప్యారే అనేటువంటి దాని మూల సూత్రాన్ని తీసుకుని సిక్కు ఖల్సా పంత్ని ఎలా అయితే ఏర్పాటు చేశారో ఇప్పుడు మనం కూడా ప్యారే 50 పేరు మీద ప్రతి గ్రామంలో ఒక 50 మంది కార్యకర్తలు, ప్రతి ఊరు లోపల ఒక 50 మంది దీక్ష తీసుకున్నటువంటి హిందూ. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ న్యూ బ్లడ్ యాప్. న్యూ బ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.